హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. హెల్దీ కిచెన్లో ఈరోజు మనం ఎగ్స్ డ్రై ఫ్రాన్స్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎగ్స్, కట్ చేసిన ఆనియన్స్, డ్రై ఫ్రాన్స్ అంటే ఎండు రొయ్యలు, పసుపు, కారం, నూనె, సాల్ట్, కొంచెం కరివేపాకు, వీటితో అన్నిటితో పాటుగా కొంచెం చింతపండు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి మనం పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ మనం వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రాన్స్ని వేరే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, ఉప్పు లైట్గా, అంటే కర్రీకి సరిపడ ఉప్పు కాదు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన ఈ ప్రాన్స్ని ఇప్పుడు మనం ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. రెండు రోజులు మనం వేరే పాన్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్లోకి అవి బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. కరివేపాకు, ఉప్పు, కొంచెం కారం వేసి ఫ్రై చేసుకోవడం వల్ల కమ్మటి వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. అవి మనం ఇప్పుడు ఆనియన్స్లోకి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా కొంచెం ఉప్పు. ఇందాక మనం ఎండు రొయ్యల్లో కొంచెం లైట్ సాల్ట్గా వేసుకున్నాం అంతే, కొంచెంగా. ఇప్పుడు మనం కర్రీకి సరిపడ సాల్ట్ వేసుకోవాలి, అంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కారం. ఇప్పుడు వీటన్నిటిని ఉప్పు, కారం, పసుపు బాగా పట్టే విధంగా, ఉల్లిపాయలకి వాటికి రొయ్యలకి పట్టే విధంగా మరొకసారి వాటిని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత చింతపండు మనం గుజ్జులా తీసుకున్నాం కదా, వాటిని ఆ వాటర్ని మనం ఇప్పుడు ఇందులో వేసుకుంటాం అన్నమాట. చింతపండు గుజ్జుని వాటర్ ఉంది కదా, వాటర్ కొంచెం వేసుకుంటాం. ఉడికిన తర్వాత మళ్ళీ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్, చింతపండు రసం వాటర్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వీటిని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత మనం దాన్ని చూసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. 5 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయింది కదా, ఇప్పుడు మనం వాటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి చింతపండు గుజ్జును మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం వేసిన చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, పైన వాటర్ కొంచెం వేసాం. ఇప్పుడు చింతపండు బాగా మెత్తగా కలుపుకుంటూ తిప్పుకుంటూ అందులో వచ్చే వాటర్ని ఇప్పుడు మనం వేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ముందు వాటర్ వేయడం వల్ల ఈ ఎండు రొయ్యలు బాగా కుక్ అవుతాయి కాబట్టి మనం ముందు కొంచెం వాటర్ యాడ్ చేసాం. ఈ వాటర్ అబ్జర్వ్ అయిపోయేలోపు మనం చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. పులుసు దగ్గరికి బాగా ఎగిరిపోయింది కదా, అంటే మొత్తం అబ్జర్వ్ అయిపోయింది కదా, ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం పలుచగా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ ఉన్నప్పుడే దించుకోవచ్చు, లేదా దగ్గర ఇలా ఉన్నప్పుడైతే ఇది కొంచెం పుల్లగా, కారంగా బాగుంటుంది ఇలా టేస్ట్ కాబట్టి ఇలా ఉంచుకోవాలనుకుంటే మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవచ్చు అనమాట. మనం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కొంచెం బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టు. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, అంతే. గుడ్లు, ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్లు అనమాట. చాలా త్వరగానే చేసుకోవచ్చు.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.